సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. తెలుగుదేశం కార్యకర్తలని పట్టించుకునే స్థితిలో లేదు. అనూహ్యంగా టెక్కలిలో కూడా అచ్చెన్నాయుడు గారికి ఎదురుగాలి వీస్తుంది. చరి గారు ఆ వైసీపీ ఫ్లాగ్ ఆ కళ్ళకు అతుక్కుపోయినట్టుంది, అది తీసి మాట. నేను ఒకటే స్టాండ్ పోయినా సార్. నేను సాధారణ అనలిస్టుల మాదిరిగా ఈ ఛానల్ ఒక మాట, ఆ ఛానల్ మాటల గ్రౌండ్ రియాలిటీ మేము చెబుతున్నాం. ఇప్పుడు టెక్కల్లో అచ్చెన్నాయుడు ఓడిపోతాడు. ఎదురుగాలి వీస్తుంది అన్న ఓడిపోట్ల అంటే టైట్ గా ఉంది. ఓకే, టైట్ పొజిషన్ ఉంది. సరే నేను కొన్ని అడుగుతాను, చెప్పండి అవి. మరి ఓకే, మీరు ఎలా ఉంటుంది అక్కడ? కొన్ని ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ మంత్రులు కానివ్వండి, టీడీపీకి సంబంధించి కీలక నేతలు కానివ్వండి. ఫస్ట్ పెద్ద ఆయన దగ్గర నుంచి వద్దాం. చంద్రబాబు గారు ఎలా ఉంది? నేను ఎప్పుడు చెబుతున్నానండి, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకోను. 25,000 మెచ్ 100%, 100%, 100%. 25,000 ఓట్ల తేడాతో ఓడిపోతారు. 2019లో మీరు కౌంటింగ్ క్లిప్పింగ్స్ చూడండి, 2014 ముందు చూడండి ఒకసారి. మెజారిటీ ఉండేటువంటి ఒక మండలం ఉందండి. నేను మంగళగిరిలో దీపిక రెస్టారెంట్ అక్కడ ఒక ఫుడ్ ప్లాజా ఉంది. అక్కడ నుంచుంటున్నప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు నన్ను గుర్తించి మీరు ఎలా చెప్పారని క్వశ్చన్ వేశారండి. మీరు ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పారండి. ఆస్ట్రాలజీ ప్రకారం వ్యాఖ్యలు చేయట్లేదు ఎక్కడ కూడా. నన్ను ఆస్ట్రాలజీ నుంచి నన్ను డైవర్ట్ చేసి నన్ను పొలిటీషియన్గా తయారు చేసినటువంటి వారు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాకు వాళ్ళు గురువులు లాంటి వాళ్ళు నాకు. సో మా గురువులకి శిష్యుడు చెప్పాలి కాబట్టి ఏం చెప్పానంటే, 2019 సంవత్సరం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంత మెజారిటీ తగ్గింది, కొన్ని రౌండ్లు వెనకైంది. ఆయనకు ఏ మండలం అయితే పూర్తి స్థాయిలో మెజారిటీ తెచ్చేది ఉందో అదే ఆ మెజారిటీ స్థానాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఎంక్వైరీ చేసుకుంటున్నప్పుడు తెలంగాణ, తమిళనాడు నుంచి కొన్ని ఓట్స్, కర్ణాటక నుంచి కొన్ని ఓట్స్ అక్కడ పొల్యూట్ చేశారు. దాన్ని ఈసీ తొలగించింది. ఆ తొలగించిన ఓట్లు 36,000 ఓట్లు తీసేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఓట్లు బ్యాంకు 56,000 ఓట్లు, 36,000 ఓట్లు పోయి అక్కడ 20 మిగిలాయి. అక్కడ మిగిలినటువంటి కమ్యూనిటీస్ ఆయనకి వేస్తారని గ్యారంటీ లేదు. సో ఆ 25,000 అక్కడ వచ్చినా, ఇంకొక 25,000 కలిసిన లాస్ట్ ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. రెండోది, ఆ ఏరియాలకు ఫస్ట్ టైం పులివెందులని కుప్పాన్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో క్లీన్గా డెవలప్ అయినటువంటి నియోజకవర్గం కుప్పం. ఎస్, కుప్పం యొక్క ప్రజల యొక్క ఇది ఆత్మాభిమానంతో చెప్పే మాట ఇది. నేను ఓకే, వాళ్ళకి తెలుసు కుప్పం ఏ రకంగా డెవలప్ అయింది. 2019 దాకా కుప్పం యొక్క వ్యక్తుల యొక్క జీవనశైలి ఎలా ఉంది. ఈరోజు అలా ఏమన్నా పిచ్చోళ్ళు అండి కుప్పం జిల్లా ఏమన్నా? మీరు పండించే కూరగాయల్ని కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి అవి ఎక్స్పోర్ట్ చేస్తానంటే ఆయన ఏదో నోరు జారు ఒక మాట అన్నారు. మనం పబ్లిక్లో ఉన్నాం సార్, మనం పబ్లిక్లో ఉన్నాం. సమయం మనం పాటించాలి. సమయం పాటించబెట్టలేగా. ఇప్పుడు మే 13వ తారీఖు ఎలక్షన్ అవుతున్నప్పుడు నువ్వు మార్చి 3వ తారీఖు ఓటింగ్ వేయమనంటే కనీసం నీకు ఆ మాత్రం మైండ్ లేదా? బాలయ్య బాబు గారు ప్రత్యేకించేమో మే 3 పెట్టాలి, లోకేష్ గారు మార్చి 3 పెట్టాలి. ఈ లోపు పబ్లిక్ 3 మారిపోతుంది. సో కాబట్టి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్న మెజారిటీ తగ్గుతోందని సుమారు ఎన్ని సర్వేలు చెప్పాయండి మనకు? చాలా సర్వేలు చెప్పాయి. ప్రతి సర్వే వాళ్ళ పర్సనల్ సర్వే తప్ప, పార్టీ సర్వేలు తప్ప ఒక నేషనల్ సర్వే ఇంతవరకు బయట రాలేదండి. ఒక నేషనల్ కంపెనీ సర్వే నా దగ్గరికి వచ్చింది. ఆ సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ తగ్గుతున్నారు, కానీ బాహాటకంగా ఎవరు కూడా ఓడిపోతారు కదా చెప్పిన వ్యక్తి నేను ఒక్కడనే. అది జరగకూడదనే కోరుకుంటా. వాళ్ళు మార్చుకోవాలి. ఆయన చెబుతున్నాడు కాబట్టి సర్వేలు మొత్తం అనుకూలంగా రావట్లేదు కాబట్టి మనం పెంచుకునే మిత్రం వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి ఇది నా సెల్ఫ్ ఒపీనియన్, గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.